భారత రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలని 11వ అదనపు జిల్లా జడ్జి డి శ్రీనివాసులు పోక్సో కోర్టు స్పెషల్ జడ్జి ఇందిరా ప్రియదర్శిని పేర్కొన్నారు. కోర్టు ప్రాంగణంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. స్థానిక కొత్తపేటలోని కోర్టు ప్రాంగణంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు వేడుకల్లో పాల్గొనగా 11వ అదనపు జిల్లా జడ్జి డి శ్రీనివాసులు పోక్సో కోర్టు స్పెషల్ న్యాయమూర్తి ఇందిరా ప్రియదర్శిని చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరణ చేసి వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా ఎన్సీసీ విద్యార్థుల గౌరవవందనాన్ని న్యాయమూర్తులు స్వీకరించారు. న్యాయమూర్తులు మాట్లాడుతూ ప్రజలందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ చట్టాలు, న్యాయాలను గౌరవించాలని, రాజ్యాంగం పట్ల విధేయత్వం ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీధర్, 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి రాజశేఖర్, 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి వివేకవర్ధన్, తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్, వైస్ ప్రెసిడెంట్ అన్నం పిన్నారావు, జనరల్ సెక్రటరీ హరిదాస్ గౌరీశంకర్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, న్యాయవాద గుమస్తాలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే సందర్భంగా తెనాలి కోర్టు భవనాల సముదాయంలో లాయర్లు, కోర్టు స్టాఫు అందరూ కూడా ఈరోజు రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్నాము. అందరికీ కూడా రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున మన కోర్టు ప్రాంగణంలో మన జ్యుడిషియల్ ఆఫీసర్స్, న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు, ఆఫీస్ స్టాఫ్, అడ్వకేట్ క్లర్క్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ రోజున మనం గణతంత్ర దినోత్సవం జరుపుకోవటం చాలా సంతోషకరం.